సి గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఒకసారి చాట్లో పెట్టండి వాయిస్ వినపడుతుందా లేదా అన్నది. ఎందుకంటే మీ అవుట్పుట్ డివైస్ అనేది నాకు వినపడతలేదు. ఒకసారి చాట్లో వాయిస్ అనేది వినపడుతుందా లేదా అనేది చాట్లో పెట్టాలి. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే చాట్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే సో సమ్వేర్ ఇది అవుట్పుట్ ఏదో ప్రాబ్లం ఉంది, మనకి చెక్ చేస్తాను ఈరోజు. సో ఎవరికైనా క్వశ్చన్ అడగాలన్నా సరే చాట్లో పెట్టాలి. సి గైస్, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఈరోజు మీకు డాక్యుమెంట్ పంపించాలి కదా. ఈరోజు మీకు ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి పంపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈరోజు క్లాస్ ఏంటంటే మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఓకేనా? సో ఈరోజు మనకి క్లాస్ వచ్చేటప్పటికి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనమాట. ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ఉంది కదా, రైట్. సో మెర్జర్స్ అండ్ అక్విజిషన్ చాలా, ఈ ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ కేసులో మీకు ఉంటాయి. అర్థమైందా? మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అనేది చాలా తక్కువ కేసులో మీకు ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మెర్జ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై మెర్జ్? ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అయ్యి ఒక సింగిల్ కంపెనీ కింద ఫామ్ అవటము, లేదా రెండు కంపెనీస్ కలిసి బిజినెస్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉందండి. ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఆరికిల్ యూజ్ చేస్తుంది. కేఎల్ఎం ప్రైవేట్ లిమిటెడ్ S/4HANA యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మెర్జ్ అవటం అంటే ఏంటి? ఆరికిల్లో వాటి దగ్గర ఏమైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా దేంట్లోకి వచ్చేసేయాలి? S/4HANAలోకి మెర్జ్ చేసుకోవాలి. అంటే ఒక్కోసారి క్లయింట్ మరి S/4HANAలోనే ఉన్నాడు, ఒక క్లయింట్ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ S/4HANAలో ఉంది, ఇంకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ S/4HANAలోనే ఉంది. రెండు సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ని మెర్జ్ చేయటం అంటే ఏంటి? అందులో ఉన్న డేటా మొత్తం అంతా కూడా SAP S/4HANAలోకి వచ్చేయాలి. సో కాబట్టి ఇందులో కూడా మనకి డేటా మైగ్రేషన్ ఉంటుంది, కస్టమ్ కోడ్ డిజైన్ ఉంటుంది, ఎవాపర్తో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కామనే. బట్ ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు రావు, చాలా తక్కువ, 100కి ఒక 2% ప్రాజెక్ట్స్ ఇవి ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి రాసుకోండి, మెర్జర్స్ అంటే వన్ కంపెనీ, మీకు ఇష్టాలే డాక్యుమెంట్ ఇష్టాలే, అందులో ఉంటాయి మొత్తం అన్నీ కూడా, వదిలేసేయండి. ఈరోజు మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకే, అందులో ఉంటాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఈ రోజుతో మీకు మొత్తం SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఐడియా వచ్చేసింది కదా. ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో ఉంటే సో మీరు ఏం చేయాలి? రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటం, బ్లూ ప్రింట్ రెడీ చేయటం, డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటం, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేయటం. కాన్ఫిగరేషన్లో మనకి ఏమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? బేస్లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్, డేటా మైగ్రేషన్, టెస్టింగ్, కాన్ఫిగరేషన్, ఇవన్నీ కూడా మీరు చేస్తారని చెప్పాలి. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని పెట్టండి. సో మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్, సో ల్యాండ్స్కేప్ అని పెట్టండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ అంటే ఏంటండి చెప్పండి? ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వర్స్. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ సర్వర్స్. రియల్ టైంలో మనం ఏ సర్వర్స్లో మనం పని చేయాలి. వన్స్ యూ జాయిన్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్, వాట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ విల్ బి దేర్ ఇన్ ది ప్రాజెక్ట్ అండ్ హౌ యూ కెన్ హ్యాండిల్ దోస్ సర్వర్స్ ఇన్ రియల్ టైం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రేపొద్దున్న మీరు కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా సర్వర్లోనేగా చేసేది.
మరి ఆ సర్వర్స్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంటా కాదా? సర్వర్స్ వచ్చేటప్పటికి సో రియల్ టైంలో మనకి ఏ సర్వర్స్ ఉంటాయండి? శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ఫైనల్లీ ప్రొడక్షన్ సర్వర్. ఓకే, రియల్ టైంలో మనకి ఏ సర్వర్స్ ఉంటాయి? శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్. సో ఇవి మనకి రియల్ టైంలో ఉండే సర్వర్స్ అనమాట. ఈ సర్వర్స్ మీద రియల్ టైంలో మీరు పని చేస్తారు. ఓకేనా? సో రియల్ టైంలో ఏ సర్వర్లో మీరు పని చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ సర్వర్స్లో మీరు రియల్ టైం సర్వర్లో రియల్ టైం సిస్టమ్ మీద పని చేస్తారు. సో శాండ్ బాక్స్ సర్వర్ ఎవరు చెప్తారు? శాండ్ బాక్స్ సర్వర్ పర్పస్ ఏంటి? ఎవరు చెప్తారండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్. శాండ్ బాక్స్ సర్వర్ అనేది దేనికోసం యూజ్ చేస్తారు? ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, విచ్ సర్వర్ షుడ్ బి ప్రిఫర్డ్? శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్. ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్. ఓకేనా? సో అంటే ఒక కన్సల్టెంట్కి వర్కే దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలో తెలియదు, ఫుల్ క్లారిటీ లేదు దాని మీద. R&D చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? R&D అంటే ఏంటి? రీసెర్చ్ చేయాలి. సో అలాంటప్పుడు ఏ సర్వర్ని ప్రిఫర్ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్లో మనం చేయటం మూలంగా సర్వర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు. శాండ్ బాక్స్ సర్వర్లో చేయటం మూలంగా సర్వర్స్ అనేవి ఎఫెక్ట్ అనేది అవ్వదు. అందుకే శాండ్ బాక్స్ సర్వర్ అనేది జస్ట్ లైక్ ఒక మెయిన్ మ్యాచ్లో ఆడే ముందు గల్లీ మ్యాచ్లో ఆడుతాం, అవునా కదా? సో అలాంటిది అనమాట. సో కాబట్టి ఈ సర్వర్లో మీరు ఏది చేసినా సరే సర్వర్స్ అనేవి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి లేవు. ఓకేనా? సో కాబట్టి శాండ్ బాక్స్ సర్వర్ అనేది యూజ్డ్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్. ఓకేనా? డెవలప్మెంట్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అనేది దేనికోసం యూజ్ చేస్తారు? కాన్ఫిగరేషన్ చేయడం కోసం యూజ్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ దేనికోసం యూజ్ చేస్తారు? ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. కాబట్టి రియల్ టైంలో నువ్వు ఏదైనా సరే కాన్ఫిగరేషన్ చెయ్యాలి అంటే ఏ సర్వర్లో చేస్తావు? డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తావు. సో టోటల్ కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా ఏ సర్వర్లో చేస్తావు? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తావు. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. ఏమంటారు? గోల్డెన్ క్లయింట్. సో డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ గోల్డెన్ క్లయింట్. గోల్డెన్ క్లయింట్. కాబట్టి గోల్డెన్ క్లయింట్ అంటారు. అంటే డెవలప్మెంట్ సర్వర్నే మనం గోల్డెన్ క్లయింట్ అంటారు. క్వాలిటీ సర్వర్. క్వాలిటీ సర్వర్ మీనింగ్ ఏంటి? క్వాలిటీ సర్వర్లో ఏం చేస్తారు? సో టెస్టింగ్ యాక్టివిటీస్ అనేది క్వాలిటీ సర్వర్లో చేస్తారు. సో ఎంటైర్ యూనిట్ టెస్టింగ్ అంతా కూడా, సో యూనిట్ టెస్టింగ్ పార్ట్ అంతా కూడా ఏ సర్వర్లో చేస్తారండి? క్వాలిటీ సర్వర్. సో టోటల్ మొత్తము సో టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకసారి జాయిన్ అవ్వ ఇస్లీ మళ్ళీ ఒకసారి. సో మొత్తం క్వాలిటీ సర్వర్లోనే ఓకే
క్వాలిటీ సర్వర్లోనే మొత్తం ఎంటైర్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఆల్ టెస్టింగ్ యాక్టివిటీస్ will be performed in the quality server. We have to write test scripts, and with that test scripts need to execute it in which server? Quality server. Quality server లో ఏం రాయాలి? టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి అసలు టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి సో అవి పనిచేస్తున్నాయా లేదా అని ఏ సర్వర్లో చెక్ చేయాలి? క్వాలిటీ సర్వర్లో చెక్ చేయాలన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రీ ప్రొడక్షన్లో మనం ఒకవేళ ఈ సర్వర్ అనేది ప్రీ ప్రొడక్షన్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో మీరు యూఏటీ చేశామని చెప్పాలి. ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేశామని చెప్పాలి? యూఏటీ. ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేశామని చెప్పాలండి? యూఏటీ చేశామని చెప్పాలన్నమాట. ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఏం చేస్తారు? యూఏటీ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్లో ఎవరికి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది? ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేసేది ఓన్లీ ఎస్ఏపి ఎండ్ యూజర్స్. మీకు ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. రేపొద్దున ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఎర్రర్ వచ్చేది ఏ సర్వర్లో? ప్రొడక్షన్ సర్వరే. ఓకే, మీకు ఏ యాక్సెస్ ఉంటుంది ప్రొడక్షన్ సర్వర్లో? డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ సర్వర్స్ వచ్చేటప్పటికి శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, అలాగే మనకి ప్రొడక్షన్ సర్వర్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. యూఏటీ అంటే ఏంటండి? యూజర్ కూడా పర్ఫామ్ చేస్తారు టెస్ట్. మీరు చేసిన కాన్ఫిగరేషన్ ఓకేనా కాదా అని ఫైనలైజ్ చేసేది ఎవరు? యూజర్. కాబట్టి యూజర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, యూజర్ చేస్తాడు కాబట్టి మనం యూఏటీ అంటారనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి రియల్ టైంలో మనకి ఏమేమి సర్వర్స్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే శాండ్ బాక్స్ సర్వర్, దిస్ ఈజ్ యూజర్ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్. డెవలప్మెంట్ సర్వర్ యూజర్ ఫర్ కాన్ఫిగరేషన్ పర్పస్. క్వాలిటీ సర్వర్ యూజర్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ప్రీ ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఫర్ యూఏటీ పర్పస్. ప్రొడక్షన్ సర్వర్ యూజర్ ఫర్ ఎస్ఏపి. సో ఎస్ఏపి ప్రొడక్షన్ సర్వర్లో ఎవరు పనిచేస్తారండి? ఎస్ఏపి ఎండ్ యూజర్స్ పనిచేస్తారు. ఓకేనా? కాబట్టి ఇవి సర్వర్స్ అన్నమాట. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో ఇక్కడ నా క్వశ్చన్, ఎస్ఏపి కన్సల్టెంట్ ఏదో ఇష్యూ వచ్చింది, ఎలా సాల్వ్ చేయాలో తెలీదు, వాడు R&D చేయాలనుకుంటున్నాడు. ఏ సర్వర్లో ప్రిఫర్ చేస్తారు? ఏ సర్వర్లో? శాండ్ బాక్స్ సర్వర్. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎర్రర్స్ ఫేస్ చేస్తున్నాడు, అది తెలుసు, కానీ దాన్ని ఒకసారి సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి దాన్ని కన్ఫర్మేషన్ చేయాలనుకుంటున్నాడు. ఏ సర్వర్లో చేస్తాడు? క్వాలిటీ టెస్టింగ్. ఓకేనా? ఎస్ఏపి ఎండ్ యూజర్కి కాన్ఫిగరేషన్ ఇష్యూ వచ్చింది, ఇప్పుడు అది ఏ సర్వర్లో చేస్తాడు? డెవలప్మెంట్ సర్వర్. సో ఇప్పుడు ఒక రియల్ టైమ్ సినారియో చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ ఇష్యూ గురించి మనం మాట్లాడదాము. ఓకే, సో ఒక రియల్ టైమ్ సర్వర్ ఇది. రియల్ టైమ్ ఇష్యూ వచ్చేటప్పటికి సో మనం చూసినట్లయితే ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎస్ఏపి ఎండ్ యూజర్ ఉన్నాడు కదా. సో ప్రొడక్షన్ సిస్టంలో పనిచేసేటప్పుడు ట్యాక్స్ కోడ్ మార్కెట్లో ఇప్పుడు కొత్తగా జిఎస్టీలో ఒక 12% ట్యాక్స్ కోడ్ వచ్చింది, అంతకుముందు లేదు ఇంప్లిమెంటేషన్ టైంలో.
ఇప్పుడు వచ్చిందంట ట్యాక్స్ కోడ్ ఎంత, ఈ 12% ట్యాక్స్ కోడ్ అనేది అంతకుముందు ఉందా, లేదు. ఇప్పుడు ఈ ట్యాక్స్ కోడ్ మార్కెట్లోకి వచ్చింది, వాడు డ్రిల్ డౌన్ చేసి ట్యాక్స్ కోడ్ని ఇన్వాయిస్కి అప్లై చేద్దామంటే ఆ 12% ట్యాక్స్ కోడ్ కనబడతలేదు. సో వాడు ఏం చేశాడు, ఈ రైట్ ద టికెట్ అనమాట. ఇప్పుడు యాజ్ ఏ FSCO కన్సల్టెంట్ టెల్ మీ హౌ టు రిసాల్వ్ దిస్ ఇష్యూ. సో ఎలా సాల్వ్ చేయాలి చెప్పాలి. యాజ్ ఏ SAP consultant, how to resolve this kind of issues in real time. So understand the, మీరు అందరికీ అర్థమైందా, అండర్స్టాండ్ ద ఇష్యూ ఆర్ నాట్? ఇష్యూ అండర్స్టాండ్ అయిందా? ఇది ఎలా సాల్వ్ చేయాలి ఎవరు చెప్తారు? సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ దిస్ ఇష్యూ రియల్లీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అసలు అతను చెప్తుంది కరెక్టా కాదా అనేది మనం ట్రబుల్ షూట్ చేయాలంటే ఫస్ట్ మనం సిస్టంలో యాక్సెస్ చేయాలి. ఎవరి సిస్టంలో? ఎండ్ యూజర్ సిస్టంలో. అంతేగాని వాడు ఏదో స్క్రీన్ షాట్ పంపించాడని చెప్పి ఆ స్క్రీన్ షాట్ని బిలీవ్ చేసి నువ్వు ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసావు, అది బిస్కెట్ అయ్యింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ముందు స్క్రీన్ షాట్ని బట్టి ట్యాక్స్కి సంబంధించిన ఇష్యూ అనేది నీకు అర్థమైంది. కానీ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎండ్ యూజర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి. ఎండ్ యూజర్తో డైరెక్ట్గా కాంటాక్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ట్రబుల్ షూట్ చేయాలి. ఈ ఇష్యూ నిజంగానే వస్తే పోస్ట్ చేయి, ప్లీజ్ పోస్ట్ ద ఎంట్రీ అని చెప్పి అడిగితే వాడు పోస్ట్ చేస్తాడు. నిజంగానే ఆ ట్యాక్స్ కూడా అక్కడ లేదు, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకేనా? అంతేగాని ఇమీడియట్గా సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరంలా. ఫస్ట్ ఇష్యూని అర్థం చేసుకొని గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ గెట్ బ్యాక్. తర్వాత నువ్వేం చేస్తావు, క్వాలిటీ సర్వర్లోకి వెళ్ళి అదే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే అక్కడ కూడా లేదు, ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయలేదు. కాబట్టి ఇది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ అయి ఉండొచ్చు? ట్యాక్స్ కోడ్ లేదు. ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ ఇది? కాన్ఫిగరేషన్ ఇష్యూ. కాన్ఫిగరేషన్లో ట్యాక్స్ అనేది క్రియేట్ చేయాలా, కాబట్టి కాన్ఫిగరేషన్ ఇష్యూనా కాదా? ఇది వన్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇష్యూనే. మరి ఏం చేయాలి? సో ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూ అయితే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేయాలి? 12% ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా సరే SAPలో మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది, సేవ్ చేస్తారు. అంటే SAPలో ఏదైనా సరే ఒక కాన్ఫిగరేషన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి, జస్ట్ సేవ్ చేయగానే మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది దాన్ని జనరేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకుంటే డెవలప్మెంట్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తామండి. ఓకేనా? డెవలప్మెంట్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత సో దాన్ని ఎక్కడ పంపిస్తాము? టెస్టింగ్ చేయాలి కదా. టెస్టింగ్ ఎక్కడ పంపిస్తాం మనం? ఈ ట్యాక్స్ కోడ్ ఎక్కడ క్రియేట్ చేసావు? డెవలప్మెంట్లో. క్వాలిటీ సర్వర్లో రావాలంటే బేసిస్ టీమ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేయాలి. ఎక్కడికి? క్వాలిటీ సర్వర్లో మూవ్ చేయాలి. క్వాలిటీ సర్వర్లో ఏం చేస్తాం మనం? టెస్టింగ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్లో ఏం చేస్తాం మనం? టెస్టింగ్ చేస్తాం. ఇఫ్ టెస్ట్ సినారియో మనం ఎగ్జిక్యూట్ చేసి ఆ ఇన్వాయిస్కి అప్లై చేస్తే అది ఫైన్, బాగా సక్సెస్ అయింది. తర్వాత మనం ఏం చేయాలి?
ప్రీ ప్రొడక్షన్లోకి పంపిస్తాం. ప్రీ ప్రొడక్షన్లో దేనికి? యూజర్ టెస్ట్ చేయాలి ముందు. నువ్వు కాన్ఫిగరేషన్ చేస్తావు, నీ సైడ్ నుంచి అన్నీ బాగానే ఉన్నాయి అంటావు. సో అది కాదు కావాల్సింది. నీ సైడ్ నుంచి బాగానే ఉంది, యూనిట్ టెస్టింగ్ సక్సెస్ఫుల్. మరి యూఏటీ కూడా పర్ఫామ్ చేయాలి కదా. హూ విల్ పర్ఫామ్ యూఏటీ? ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ పంపించాలంటే ఎవరు? అంటే ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ, క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్కి పంపించాలి. ప్రొడక్షన్లో ఇష్యూ వచ్చింది కాబట్టి ప్రొడక్షన్లోనే సాల్వ్ అవుతుంది. ఎప్పుడైనా ప్రొడక్షన్లో ఇష్యూ వస్తే బ్యాక్ ఎండ్ సర్వర్స్ నుంచి పని చేసుకుంటూ వస్తాం మనం. అర్థమైందా? అంతేగాని ప్రొడక్షన్లో ట్రబుల్ షూట్ చేయం, ప్రొడక్షన్లో కాన్ఫిగరేషన్ చేయం, ప్రొడక్షన్లో టెస్టింగ్ చేయం. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ప్రొడక్షన్లో. దాంట్లో టెస్టింగు, డేటా మైగ్రేషన్లు. సో డైరెక్ట్ చెయ్యమన్నమాట, టెస్టింగ్లు చెయ్యం డైరెక్ట్గా. సో కాబట్టి మనం ఇక్కడ డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడికి పంపిస్తాము? క్వాలిటీలోకి. ఎవరు హెల్ప్ తీసుకొని పంపించాలి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని మూమెంట్ చేయాలి, టీఆర్ అంటారు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి? యూఏటీ తీసుకోవాలి. యూఏటీ ఎక్కడ తీసుకుంటావు? ప్రీ ప్రొడక్షన్. ఒకవేళ ప్రీ ప్రొడక్షన్ అనేది లేకపోతే, ప్రీ ప్రొడక్షన్ అనే సర్వర్ లేకపోతే ఎక్కడ యూఏటీ తీసుకుంటాం? క్వాలిటీలోనే తీసుకుంటాం. క్వాలిటీలోనే టెస్టింగ్ ఉంటుంది. సో డెవలప్మెంట్ సర్వర్లో మరి టెస్టింగ్ ఎందుకు చెయ్యం? ఓన్లీ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం చెప్పాలి. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం టెస్టింగ్ ఎందుకు చెయ్యం? చెప్పాలి. చెప్పాలండి. డెవలప్మెంట్ సర్వర్లో మనము టెస్టింగ్ ఎందుకు చేయము అంటే టెస్ట్ డేటా ఉండదు. టెస్ట్ డేటా ఎక్కడెక్కడ ఉంటుంది? క్వాలిటీ సర్వర్లో ఉంటుంది. టెస్ట్ డేటా ఉండదు కాబట్టి డెవలప్మెంట్ సర్వర్లో మనం చేయం. ఒకవేళ టెస్ట్ డేటా ఉంటే చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? కాబట్టి రియల్ టైంలో మనం కాన్ఫిగరేషన్ ఇష్యూ వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? డెవలప్మెంట్ సర్వర్లో స్టార్ట్ చేయాలి కాన్ఫిగరేషన్. తర్వాత ఏం చేయాలి? బేసిస్ హెల్ప్ తీసుకొని సో తర్వాత మూవ్ చేయాలి. తర్వాత మళ్ళీ అగైన్ బేసిస్ హెల్ప్ తీసుకొని యూఐటీ చేసుకోవాలి. తర్వాత బేసిస్ హెల్ప్ తీసుకొని ప్రొడక్షన్లో మూవ్ చేయాలన్నమాట. ఓకే. సో మీకు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సంబంధించి డాక్యుమెంట్ ఇస్తాను. మనకి ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఎవరు చెప్తారు? సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్?
ఒక నిమిషం అండి, డాక్యుమెంట్ పంపిస్తాను మీకు. అందరూ కూడా ఎప్పుడు ఇచ్చిందప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నారా? ఏ రోజు ఇచ్చిందో ఆ రోజు వెంటనే డౌన్లోడ్ అయిపోవాలి, లేట్ అవ్వకూడదు. నా దగ్గర డేటా స్టోరేజ్ లేదు. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా ఇచ్చాను, మొత్తం నీట్గా డాక్యుమెంటేషన్ ఇచ్చాను. ఓకే, ఈ డాక్యుమెంట్ చూసుకోండి. సో సపోర్ట్ ప్రాజెక్ట్ని EMS ప్రాజెక్ట్ అంటారనమాట. ఓకే, ఇంకో పాసిబుల్ అయితే టుమారో మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ నెక్స్ట్ క్లాస్లో ఈ డాక్యుమెంట్ ఒకసారి రివిజన్ చేస్తాను. ఓకే, అక్కడితో మీకు అయిపోయినట్టే. ఇక మండే నుంచి సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సర్వర్ యాక్సెస్ ఉందా అందరి దగ్గర? లేదా? సర్వర్ నెంబర్ పెట్టలేదా? సర్వర్ మండే కల్లా తీసుకోవాలి. టైం టేకింగ్ ఉండదు, ఇమీడియట్. సర్వర్ యాక్సెస్ మండే లోపల తీసుకోవాలి. ఇంకా ప్రాక్టికల్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, థియరిటికల్ క్లాసెస్ అయిపోయినాయి. ఓకేనా? సో మనకి ఇక్కడ ప్రతి సర్వర్లోనూ క్లయింట్ ఉంటాడనమాట. ప్రతి సర్వర్లోనూ క్లయింట్ అనమాట. ఎవ్రీ సర్వర్ షుడ్ హ్యావ్ క్లయింట్. క్లయింట్ అంటే 3 డిజిట్ న్యూమరిక్ నెంబర్. రేపు పొద్దున ఎవరైనా 130 క్లయింట్ అంటే ఏంటి మీనింగు? ప్రీ ప్రొడక్షన్ సర్వర్. 140 క్లయింట్ అంటే ప్రొడక్షన్ సర్వర్. 110 క్లయింట్ అంటే సర్వర్లో ఏ డేటా స్టోర్ అవుతుందంటే క్లయింట్ డేటా అంటారు. మనకి క్లయింట్ డేటా ఏంటి? సో మనకి క్లయింట్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా అంటే కాన్ఫిగరేషన్ డేటా. సో ఈ 3 డేటాలని ఏమంటారు? క్లయింట్ డేటా అంటారు. అంటే సర్వర్లో, ఎవ్రీ సర్వర్లో మనకి ఈ క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి రేపొద్దున ఎవరైనా డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ జరిగిన తర్వాత టెస్టింగ్ పంపించాలంటే ఎవరు హెల్ప్ తీసుకోవాలి? బేసిస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో మూమెంట్ చేసేది ఎవరు? TRsని బేసిస్ వాళ్ళు మూవ్ చేస్తారు. సో కాబట్టి రేపు పొద్దున్న క్లయింట్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. ఓకే, వీటినే మనం క్లయింట్ డేటా అంటారు. అందరికీ అర్థమవుతుందండి? సో దీన్నే మనం క్లయింట్ డేటా అంటారనమాట. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, సో కస్టమైజింగ్ డేటా. సో దీన్నే మనం క్లయింట్ డేటా అంటారు. ఓకేనా? సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెషన్. సో ప్రతి సర్వర్లోనూ ఓకే, అంటే క్వాలిటీ సర్వర్లో ఒకే క్లయింట్ ఉంటాడా అంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉండొచ్చు. డెవలప్మెంట్లోనూ మళ్ళీ ఒకే క్లయింట్ ఉంటాడా అంటే నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. వాళ్ళు ఈ సర్వర్స్ ఎన్ని మెయింటైన్ చేస్తే అంత కాస్ట్ ఎఫెక్టివ్ కంపెనీకి, క్లయింట్స్ ఎన్ని మెయింటైన్ చేస్తే అంత కాస్ట్ ఎఫెక్టివ్. ఓకేనా? సో ఈ పాయింట్స్ మనం
ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఒకసారి ప్రాజెక్ట్ ఓవరాల్ ఐడియా ఇచ్చేసేసి అన్ని ప్రాజెక్ట్స్ మీద ఏ సిస్టమ్ మీద మనకి వర్క్ స్టార్ట్ అయిపోతుంది, ఒక ప్రజెంటేషన్ వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్అవుట్, ఆ డాక్యుమెంట్ చూసి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.